1/a+1/b+1/c = 13/29. దీనికి 13/29కి హెచ్సిఎఫ్ చేసుకుని ప్రాసెస్ కనుక్కునే విధానం కూడా చెప్తుంటారు. మనం ఎందుకు హెచ్సిఎఫ్ చేయట్లేదు అంటే యూనివర్సల్ మెథడ్ అన్నిటికీ ఒకే విధంగా ఏ క్వశ్చన్ కైనా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఇది హెచ్సిఎఫ్ చేసినప్పుడు వస్తుంది, అందరూ హెచ్సిఎఫ్ చేస్తూ ఉంటారు. కానీ మనం ఎందుకు దాన్ని హెచ్సిఎఫ్ యూజ్ చేయట్లేదు అంటే ప్రతి క్వశ్చన్ కి ఇది అప్లికబుల్ అవ్వదు కాబట్టి ఆ ప్రాసెస్ మనం చూజ్ చేసుకోవడం లేదు. ఇచ్చిన క్వశ్చన్ 13/29 ని దీన్ని యూనివర్స్ లెక్క రాసుకోవాలి. అంటే 29/13. 20/9/13 అంటే 13 2s are 26. 26 రిమైండర్ 3. 3/13. మరి ఈ ఫ్రాక్షన్ ని రెసిప్రోకల్ చేయాలి. 13/3. 3 4s are 12. 12 ప్లస్ సంథింగ్ 1. 1/3. ఈ ఫ్రాక్షన్ ని రెసిప్రోకల్ చేయాలి. 3/1. 1 3s are 3. చూడండి ఆప్షన్ A equal to 2, B equal to 4, C equal to 3. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కనుక్కున్నాడు? A అంటే ఎంత? 2 మైనస్ B అంటే ఎంత? 4, C అంటే ఎంత? 3. 3 plus 2 5, 5 minus 4 equal to 1. Answer is A. 1 by something equal to 30/43. 30/43 రెసిప్రోకల్ చేయండి. 43/30. 43/30. 30 1s are 30. 30 remainder plus 13. 13/30. 30/13. 13 2s are 26. 26 plus remainder 4. 4/13. 13/4. 4 3s are 12. 12 remainder 1. 1/4. 4/1 reciprocal. 4/1 is nothing but 4 1s are 1 4s are 4. Answer A equal to 1. A equal to 1. 2B equal to 2. Next 3C equal to 3. Next D equal to 4. అంటే C equal to 3 1s are 3. 3 1s are 3. C equal to 1. B 2 1s are 2. 2 1s are 2. అంటే B equal to 1. అంటే ఆన్సర్ A equal to 1, B equal to 1, C equal to 1, D equal to 4. మొత్తం 7 is the answer. Option C is the correct answer. గతంలో ఎస్ఎస్సి సిజిఎల్ టైప్ 2లో అడిగిన 2020లో అడిగిన క్వశ్చన్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాము. 45/53 ఇచ్చిన క్వశ్చన్ రెసిప్రోకల్ చేయాలి. 53/45. 45 1s are 45. 45 రిమైండర్ 8. 8/45. దీన్ని మరి ఇన్వర్స్ చేయాలి. అంటే 48/5. 8 5s are 40. 40 plus remainder 5/8. దీన్ని రెసిప్రోకల్ చేయాలి. 8/5. 8/5 ని రెసిప్రోకల్ చేస్తే 5 1s are 5. 5 అంటే రిమైండర్ 3/5. కానీ అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఏబిసి 3 వాల్యూస్ ఉన్నాయి. కానీ లాస్ట్ ఫ్రాక్షన్ ఏ విధంగా ఉంది? -2/5 ఫార్మేట్ లెక్క తీసుకోవాలి. ఈ విధంగా రాయొచ్చు ఈ ఫ్రాక్షన్ ని, మరి ఇంకో విధంగా కూడా రాయొచ్చు. అంటే 5 2s are 10. 10 minus 2/5 గా రాయొచ్చు. ఈ విధంగా కూడా రాయొచ్చు కదా. కానీ మనకి ఎందుకంటే ఏబిసి 3 వాల్యూస్ కావాలి కాబట్టి ఈ విధంగా ఫార్మేట్ లో రాస్తాం. అదే విధంగా ఇచ్చిన 45కి 53కి హెచ్సిఎఫ్ కనుక్కుంటే నీకు వచ్చే ఆన్సర్ రాంగ్ వస్తుంది. అందుకే మనం హెచ్సిఎఫ్ ప్రాసెస్ ని ఇక్కడ చేయలేదు. ఎందుకంటే లాస్ట్ ఇచ్చిన 2/5 ఫ్రాక్షన్ ని మనం వచ్చే విధంగా తీసుకోవాలి. ఎందుకంటే ఏబిసి 3 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి. అంటే ఇప్పుడు మనం దీన్ని తీసుకోకూడదు. ఏ విధంగా 1 + 3/5 తీసుకోకూడదు. ఏ వాల్యూ 1, బి వాల్యూ 5, సి వాల్యూ 2 గా తీసుకోవాలి. అంటే 4 1s are 4 ప్లస్ బి అంటే 5 ప్లస్ 3 2s are 6. అంటే 11 or 15 is the answer. Answer A. లేడర్ సంబంధించిన గతంలో ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 2 వచ్చిన క్వశ్చన్ 2020లో దీని గురించి కూడా డిస్కస్ చేయబోతున్నాం. 29/79 మనం ఇప్పుడు 79/29 రెసిప్రోకల్ గా తీసుకోగలుగుతున్నాము. 29 2s are 58. రిమైండర్ 21. 21/29. ఇప్పుడు 29/21. 21 1s are 20. 21 1s are 21 ప్లస్ 8 క్యారీ 8/21. ఇప్పుడు 8/21 ని ఏం చేస్తారు? రెసిప్రోకల్ 8/21 ని 8/21 రెసిప్రోకల్ చేస్తే
దీన్ని ఏ విధంగా స్ప్లిట్ చేయొచ్చు అంటే మనకి ఇక్కడ 2 ఉంది, ఈ 2 వచ్చే విధంగా స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేస్తే ఏ విధంగా రాయొచ్చు, ఇది 4 into 2 గా రాయాలి. అప్పుడు 2 2కి క్యాన్సిల్ అయిపోతుంది. అంటే అప్పుడు ఏమొస్తుంది మనకి 21/4. 4 5 20. 20 అంటే 1 క్యారీ మిగులుతుంది బై 4. అంటే చూడండి 1/4 వచ్చిందా, ఆ ఫార్మాట్ లోకి మార్చుకోగలిగాలి. లేదు నన్ను 29/79 చేసి హెచ్సిఎఫ్ చేస్తానంటే నీకు ఆన్సర్ వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే ఇక్కడ 2 ఇచ్చినప్పుడు ఇక్కడ 1/4 ఫ్రాక్షన్, ఆ ఫ్రాక్షన్ వచ్చే విధంగా మనం స్ప్లిట్ చేసాము. ఇక్కడ 2 అంటే 2కి 2కి క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 4 అనేది మనం రివర్స్ ఇన్వర్స్ గా రాసుకొని మనం చేయడానికి స్కోప్ ఎక్కువగా ఉంటది. ఆ విధంగా మనం చేయగలిగాం. ఆప్షన్ x ఈక్వల్ టు 2, y ఈక్వల్ టు 1, z ఈక్వల్ టు 5 అంటే 2x 2 2 4 ప్లస్ 3y 3 1 3 మైనస్ z అంటే 5 7 మైనస్ 5 ఆన్సర్ 2. ఆన్సర్ 2 అంటే ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్.